ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభమవును గాక. అందరూ వర్ధిల్లుదురు గాక. మీ యొక్క కుటుంబాలలో ఎవరెవరైతే మరి పరీక్షల కొరకు సిద్ధపడి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో, అనగా 10th క్లాస్ స్టూడెంట్స్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, తర్వాత డిగ్రీ కాలేజెస్కి వెళ్ళి డిగ్రీ పరీక్షలు రాసేవారు ఎవరైనాను సరే, ప్రతి ఒక్కరు ఆ పరీక్షల కొరకు సిద్ధపడి వెళ్ళేటటువంటి వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. ఎందుకంటే జ్ఞానం ఇచ్చువాడు దేవుడే, వరదలు చేయవాడు దేవుడే, తెలివిని ఆ తర్వాత జ్ఞాపకశక్తిని ఇచ్చి ఆస్వాదించేది మన దేవుడే. యేసు ప్రభు నామమున మనం అడిగినప్పుడు ఇవన్నీ పిల్లలకి ఇస్తాడు. కాబట్టి మీ బిడ్డలు సరిగ్గా చదవలేదని, వారు పరీక్షల్లో పాస్ అవుతారో లేదా అనేటటువంటి అనుమానమును కలిగి ఉండకుండా ప్రార్థించండి. ప్రభా, నా కుమారుణ్ణి లేక నా కుమార్తెను, నా మనవణ్ణి మనమరాల్ని దీవించి ఆస్వాదించు. వారికి మంచి జ్ఞానమును తెలివిని జ్ఞాపకశక్తిని ఇచ్చి ఈ పరీక్షలలో వారు విజయం సాధించి ఉన్నత స్థితిలోనికి నడిపించుమని ప్రార్థించండి. ఇప్పుడు ప్రార్థిస్తామా? తలలు వంచి దేవుని వైపున చూస్తాము. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. బిడ్డలు మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యమై ఉన్నారు. వారు తమ జీవిత యాత్రలో మరి అకాడమిక్ కెరియర్లో అనగా వారు చదువుకొస్తున్నప్పుడు సంవత్సరమునకు ఒకసారి వారికి పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. యాజమాన్యం వారు, స్కూల్ అథారిటీస్, గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి పరీక్షలను నిర్వహిస్తూ ఉంటారు. అనగా ఈ సంవత్సరం అంతయు కూడా మరి యొక్క విద్యార్థులు తమ పాఠ్యాంశములను ఎంతగా చదువుకున్నారు, ఎంత శ్రద్ధ కలిగి వారు జ్ఞాపకం ఉంచుకుంటారు, తెలివి కలిగి ప్రశ్నకు సరైనటువంటి జవాబును ఎలా వ్రాస్తారు అనేది పరీక్షిస్తారు. వారి మేధో సంపత్తిని పెంచడానికి ఈ పరీక్షలో ఉపయోగపడతాయి కనుక వాటి కొరకు సిద్ధపడుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ని, విద్యార్థిని దీవించమని బ్రతిమాలుకొంచుంటున్నాను. ఏ విద్యార్థి కూడా భయపడకూడదు. వారు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలైనా లేకపోతే డిగ్రీ చదువుతున్నటువంటి వారైనా వారెవరు కూడా భయపడకుండా ఇప్పుడైనా కష్టపడి చదివి నీవు వారిని ఆస్వాదించావు కనుక వారు జ్ఞానయుక్తంగా తాము నేర్చుకున్నటువంటి వాటిని వారు ఆన్సర్ షీట్లో వ్రాసి పాస్ కావడానికి 100% మార్కులు సాధించుటకు కృప చూపమని వేడుకొంచుంటున్నాను. ఈ ప్రార్థనతో ఏకీభవించుతున్నటువంటి వారిని తల్లిదండ్రుల యొక్క విశ్వాసమును చూచి తమ పిల్లలందరినీ దీవించండి. ముఖ్యంగా 7th స్టాండర్డ్, 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ మరియు డిగ్రీ ఇంకా వేరే వేరే పరీక్షల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని మీరు ఆస్వాదించి మీ పరిశుద్ధాత్మ చేత వారిని అభిషేకించి జ్ఞానమును తెలివిని జ్ఞాపకశక్తిని ఇచ్చి వారి పరీక్షలో విజయం సాధించే కృప చూపమని ఇప్పుడు ఈ వాక్యం మేము వినబోతుండగా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, అనుమానమును కలిగి ఉండకండి. మీ పిల్లలు చదువుకొనుటకు వారిని ప్రోత్సహించండి. ఇప్పుడైనాను చదువుకొని మీరు మంచి ర్యాంకును సాధించగలరు. యేసు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడని వారిని బలపరచండి, ప్రార్థించండి. తప్పక ఒక్కొక్క బిడ్డ తప్పక పాస్ అవుతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము బైబిల్ గ్రంథంలో నుంచి
యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోనే మరుగైన ధనమును నీకిచ్చెదను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే భాగ్యమును సంపాదించుకోవాలని ఏదో విధంగా మనము ధనవంతులం కావాలి అని ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు. వ్యాపారం చేయాలా, పెట్టుబడి పెట్టాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, దూరదేశములకు వెళ్ళి నేను అక్కడ ఉద్యోగం చేసి ఏమైనా సంపాదించుకోవాలా, ఏ విధంగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏ విధంగా మేము ఉన్నత స్థితిలోనికి ఎదగాలి అని ఎంతో ఆశపడుతున్నావు. మంచిదే. మనం ఎప్పుడు అయ్యా అని అడుక్కునే స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. జలగకిద్దరు కూతుళ్ళు అంట, ఇమ్ము ఇమ్ము అంటారంట. వాళ్ళు ఎప్పుడు ఇమ్ము 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 అని అడుగుతూనే ఉంటారంట. ఫీల్ చేస్తూ ఉంటారు. ఎంత వచ్చినా తృప్తి ఉండదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి దానిని బట్టి నీవు తృప్తి పొందే అనగా, if you are content with what God has given and thank and praise him, then God will bless you more. నీకు ఇచ్చిన దానితో నీవు తృప్తి నొంది ప్రభా నీవు ఇచ్చావు నీకు వందనాలని ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు ఇంకా దేవుడు నీకు ఇస్తాడు. అదే వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఇచ్చేది ఎవరనంటే దేవుడైన యెహోవాని నీవు తెలుసుకున్నట్లు అని వాక్యం సెలవిస్తున్నది. మనమేమంటాం? చాలా మంది అంటారు, నేను కష్టపడి సంపాదించకపోతే, నేను రాత్రింబగళ్ళు శ్రమ పడకపోతే, నేను చెమటోడ్చి నేను పంట పండించకపోతే, నేను ఎంతో కష్టపడి చేపల చెరువును నేను అందులో వ్యాపారం చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కానీ వీటన్నిటినీ అభివృద్ధి పరిచేది దేవుడే. సమయమనక అసమయమనక విత్తుమని చెప్తున్నాడు దేవుడు. అది పండుతుందో ఇది పండుతుందో తెలియదు నీకు గనుక ప్రభువా నేను చేస్తున్నటువంటి పనులను, ఈ చేతులతో చేస్తున్నటువంటి పని చిన్నదైనను సరే, చాలా పెద్ద ఉద్యోగమైనను సరే, నీవు ట్రాక్టర్ నడిపించి పొలమును దున్నుతున్నావో, నాగలి పెడుతున్నావో, లేకపోతే రొయ్యల చెరువు, చేపల చెరువులు, లేకపోతే సముద్రంలోనికి వేటకెళ్తున్నావో, ఏమి చేస్తూ ఉన్నా భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యము కలగచేవాడు దేవుడే. రహస్యమందు ఉన్నటువంటి వాటిని బయలుపరిచి అంధకార స్థలంలో ఉన్నటువంటి వాటిని నీకిస్తూ నిన్ను అభివృద్ధి పరిచేది, అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చేది దేవుడు మాత్రమే. ఈ సత్యమును గ్రహించి దానిని బట్టి ప్రభువా నేను ఎంత కష్టపడినా ఇదిగో ఇంతే పంట చేతికి వస్తున్నది, ఇంత విత్తనం వేశాను కానీ పంట మాత్రం ఇంతే వస్తున్నది కనుక నీవు నన్ను ఆశీర్వదించు, నా వ్యాపారమును వర్ధిల్ల చేయి, నేను పనిచేస్తున్న స్థలములో నన్ను ఉన్నత స్థితిలోనికి నడిపించు. చాలా మందికి శాలరీ స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది అనగా
సంవత్సరంలో తరబడి అంతే జీతం, ఇంక్రిమెంట్స్ ఉండవు, ఇంకా వేరే వేరేవేమీ ఇవ్వరు వారికి. ఆ విధంగా మరి చాలా మంది నిస్సహాయ స్థితిలో ఉద్యోగం వదిలిపెట్టలేరు, ఈ ఉద్యోగంలో పని చేయలేరు. ఆ విధంగా ఉన్నటువంటి వారిని దేవుడు దీవించి మీకు ఇంక్రిమెంట్స్ వచ్చును గాక, ఆగిపోయినటువంటి ఆ సాలరీ ఇప్పుడు ఎక్కువ చేయబడును గాక. దేవుడు ఆ విధంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని మర్చిపోకూడదు. ఏమని వ్రాయబడింది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నీవు ఐశ్వర్యవంతుడవు కావాలన్నా, భాగ్యము సంపాదించుకొనడానికి సామర్థ్యము కావాలన్నా, అది దేవుడైన యెహోవా మాత్రమే ఇవ్వగలడు. మరి మీరు అనొచ్చు, బ్రదర్ అందరూ సంపాదించుకుంటున్నారు కదా. అవును, సంపాదిస్తూ ఉన్నారు. మీకు సత్యం చెప్పనా? మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవండి. అక్కడ యేసు ప్రభు దగ్గరికి అపవాది వెళ్ళి శోధిస్తున్నప్పుడు ఏమంటాడు? ఈ భూలోక రాజ్యములు మహిమంతా చూపించి, ఇందులో ఉన్న ధనమును మహిమను సమస్తమును నేను నీకు ఇస్తాను, నీవు నన్ను మొక్కు, నాకు మొక్కు, నన్ను పూజించనగానే యేసు ప్రభు, ఆహా ఈ ధనమంతా నాకే వచ్చేస్తుంది, ఈ భూరాజ్యంలో ఉన్నటువంటి మహిమంతా నాకే, ఇవన్నీ నాకే వస్తాయి అని ఒప్పుకున్నాడు. ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. అవును, ఈ లోకంలో సంపాదించుకునే వాళ్ళు ఎన్నో ప్రణాళికలు వేసి సంపాదిస్తూ ఉంటారు. అబద్ధాలు చెప్పి సంపాదించే వాళ్ళు కొందరైతే, మోసగించి సంపాదించే వాళ్ళు ఇంకొందరు. ఇప్పుడు మనము న్యూస్ పేపర్లో కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో కానివ్వండి, గ్రూప్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టీవీలో ఎక్కడ చూసినా ఆన్లైన్ ఫ్రాడ్ ఏ విధంగా ఈ యొక్క బ్యాంకుల్లో ఉన్నటువంటి ధనము దోచుకొని ఉంటున్నారు, ఏ విధంగా మోసగించి వారు ధనమును సంపాదించుకొని అపహరించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అనేది మనం చదువుతున్నాం, వింటూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ మనకు ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటుంది, బ్యాంకు వాళ్ళు ఎన్నో విధాలుగా సూచనలు ఇస్తూ ఉంటారు. వాటన్నిటినీ జాగ్రత్తగా మనము పాటిస్తూ, ప్రభువా ఇవన్నీ నీవే ఇచ్చావు, ఈ బ్యాంకులో ఉన్న ధనము నీవు ఇచ్చినదే అని మనము కాపాడమని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన దొంగల చేతికి చిక్కకుండా నిన్ను కాపాడుతాడు, నీకున్న దానిని కాపాడుతాడు. కనుక దేవుని ప్రియమైన ప్రజలారా, మోసము చేయడానికి మనుషులు పంపేటటువంటి ఏ మెసేజ్ అయినా, ఏ కాల్ అయినా, దేనినైనాను సరే జాగ్రత్తగా పరిశీలించండి. కొద్ది రోజుల క్రితము నాకు ఒక ఈమెయిల్ వచ్చింది నా అకౌంట్కి. వారు ఏమని పంపించారంటే, నీవు పంపించినటువంటి ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది మాకు క్రెడిట్ అయింది, మా దగ్గరకు వచ్చింది, ఒక్కసారి మీరు చెక్ చేసి చూసుకోండి అన్నప్పుడు నేను ఆ ఈమెయిల్ను తెరిచి చదవాలనుకొని క్లిక్ చేయబోతూ ఉన్నాను. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తట్టుచు ఆ ఈమెయిల్
నిజమైనదో కాదో ఒక్కసారి చూసావా అని నన్ను హెచ్చరించినప్పుడు, నేను వెంటనే ఆ ఈమెయిల్ డొమైన్ ఐడిని చూసినప్పుడు కొంచెము ఒక్క ఫుల్ స్టాప్, ఒక్క అక్షరంలో తేడా కనిపించింది. చాలా సూక్ష్మంగా ఉన్నాయి ఆ తేడాలు. అప్పుడు నేను తెలుసుకున్నాను అది ఫ్రాడ్ అని. గనుక దేవుడు ఇవ్వడం మాత్రమే కాదు, ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆయన నీకు కలిగిన సమస్తమును కాపాడేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని నామం మహిమ కలుగును గాక. ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, ప్రభా ఇవి నీవు ఇచ్చినవే, కాపాడమని దేవుణ్ణి మనం అడగవలసినటువంటి వారమై ఉంటున్నాం. డియర్ spiritual brother and sister, every good gift and perfect gift comes from above. Praise the Lord. మనం ఒకసారి యాకోబు పత్రికను చూద్దామా? యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వాక్యములో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యాకోబు గ్రంథము మొదటి అధ్యాయము 17వ వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములైనను కలుగు ఏ ఛాయ అయినను లేదు. శ్రేష్టమైనవన్నీ కూడా పైనుంచి వచ్చేవే. మరి అవి ఎవరిస్తారు, ఎవరివ్వగలరు? మన తండ్రి అయిన దేవుడు మాత్రమే. దేవుడి నామమున మహిమ కలుగును కాక. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. దేవుడు ఏమన్నాడు? వెండి నాది, బంగారము నాది, నేనే దేవుడు అని అన్నాడు. ఇంకెవరైనా అన్నారా అట్లా? నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పగలిగినటువంటి వారెవరు? ఎవరు లేరు. చూడండి, పరిశీలించి చూడండి, ప్రపంచంలో మొత్తంలో పరిశీలించి చూడండి. మనం పిలుస్తాం దేవుడు అని, కానీ నువ్వు ఎవరైతే దేవుడు అంటున్నావో ఆయన నేను దేవుడని చెప్పాడా? చాలా గొప్ప వ్యత్యాసం ఉంది ఇక్కడ. కాబట్టి పైనుంచి వచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటివి, అది ఈవి వరములు, గుడ్ గిఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్, అవి దేవుడు మనల్ని ఇచ్చి దీవించునుగాక. దేవుడు ఆశీర్వదిస్తే అభివృద్ధిలోనికి వచ్చారు. 61వ దావీదు కీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, భూమి అగాధ స్థలములో నుంచి నేను నీకు మొర్రపెట్టితిని. పూర్తిగా కృంగిపోయిన స్థితిలో, ఇక నా దగ్గర ఏమీ లేదు, విత్తనము విత్తుదామంటే ఒక్క విత్తనము లేదు, పెట్టుబడి పెడదామంటే ఒక రూపాయి లేదు, ఉన్న బంగారం అంతా తాకట్టులోనే ఉంది, స్థలాలన్నీ కూడా అమ్ముదామంటే ఎవరు కొనడం లేదు, అన్నీ నష్టపోయాను, అంతా మోసపోయాను, అందరూ మోసగించారు, దోచుకున్నారు, నేనేం చేయాలి ఇంకా అని నీవు అగాధ స్థలంలో ఉన్నావా? అలాంటి స్థితిలో నువ్వు దేవుని వైపు చూసి మొరపెట్టు, ప్రభా నీ ఆశీర్వాదం వలననే నేను ఐశ్వర్యవంతుడని అవుతాను, మరలా నా వ్యాపారము వర్ధిల్ల చేయి, మనుషులు నన్ను మోసగించారు, నీవు నన్ను ఆశీర్వదించు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని నువ్వు ప్రార్థన చేయి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మనుషులు మోసగించిన దేవుడు నిన్ను ప్రేమించి
ఆశీర్వదించేటటువంటి దేవుడై ఉన్నాడు. నా దగ్గర ఏమీ లేదు బ్రదర్, దేవునికి అవసరం లేదు. నీ దగ్గర ఏమైనా ఉంటే నీ ద్వారా చేయడం కాదు ఆయన, ఆయన నీకు ఇస్తా. దట్స్ వాట్ యు వెయిట్ ఫర్, దట్స్ వాట్ యు ఆస్క్ ఫర్, దట్స్ వాట్ యు లుక్ ఫర్. పై నుంచి వచ్చేది. ఒక సైంటిస్ట్ దేవుణ్ణి పిలుస్తాడు. అప్పుడు దేవుడు ఆయన ప్రత్యక్షం అయితే సైంటిస్ట్ అంటాడు, దేవుడా, మనుషులము మేము కూడా నీవెట్లా నరుణ్ణి మంటితో సృష్టించావో నేను కూడా సృష్టించగలను. అప్పుడు దేవుడు అంటాడు, అవును నిజమే, నీవు సృష్టించగలవు కదా, సరే నేను ఏ విధంగా మంటితో సృష్టించానో నీవు కూడా మంటితో మానవుని సృష్టించు అని అన్నప్పుడు ఈ యొక్క సైంటిస్ట్ ఏం చేస్తాడంటే వంగి మట్టి తీసుకొని పోతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నో నో నో, లేదు లేదు లేదు, మట్టి నేను సృష్టించిన మట్టి, నేను సృష్టించిన మట్టితో నీవెట్లా మనిషిని తయారు చేస్తావు, సృష్టిస్తావు? నీవు ముందుగా మంటిని సృష్టించి నీవు సృష్టించిన మంటితో నీవు మనిషిని నీవు రూపించు అని చెప్పాడు. సత్యం ఏమిటంటే ఇందులో మనిషి నేనేదో సంపాదించేస్తున్నా, నేనేదో కనుగొలుస్తూ ఉన్నా, నేనేదో చాలా చాలా చేసేస్తూ ఉన్నానని అనుకొని ఉంటాడు కదా. అవన్నీ దేవుడిచ్చినటువంటి మూల పదార్థములే. ప్రతిదీ నీకు ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ కనబడుతుందంటే ముడి సరుకు అది దేవుడిచ్చినటువంటిదే, సృష్టిలో నుంచే నీవు తీసుకున్నావు. దట్ ఈస్ ఫ్రమ్ గాడ్. నేను కష్టపడ్డా, నేను సంపాదించినా, నేను చేసినా మంచిదే, చేసింది నీవే, కానీ ఇచ్చింది మాత్రం దేవుడని ఒప్పుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తే అబ్రహాము మహా గొప్ప ధనవంతుడయ్యాడు, చాలా గొప్ప ధనవంతుడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు మోసగింపబడ్డా 2 గుంపులేడంతా విస్తారంగా ఆయన ధనమును సంపాదించుకున్నాడు. యోబు ఆయన తూర్పు దేశపు మనుషులందరిలో కూడా ఆయనంత గొప్పవాడు ఎవరు లేరు. రాజైన దావీదు చాలా గొప్ప ధనవంతుడు. దావీదు రాజు, ఆయనకు గొర్రెల కాపరి. అటువంటి గొర్రెల కాపరి తన కుమారునితో చెప్తాడు, నా కుమారుడా, దేవాలయము కట్టడానికి ఇదిగో నేను 25 మణుగుల బంగారం నేను ఇస్తున్నానంట. 25 tons ఆఫ్ గోల్డ్. ఇంకా నీవు సంపాదించుదు గాక నీ కుమారుని ఆశీర్వదిస్తున్నాడు. అంత గొప్ప ధనవంతుడు దావీదు రాజు. సొలొమోను భూపతులందరిలో ఆయన అత్యధికమైనటువంటి ధనవంతుడై ఉన్నాడు. యోసేపు బహుగా దీవించబడ్డాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు. దానియేలు రాజంతటి రాజుగా దానియేలు ఉన్నాడు. హిజ్కియా రాజు, ఆయన కూడా చాలా గొప్ప ధనవంతుడే. ఈ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పిలుపునందుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వాళ్ళు, లోబడి జీవించినటువంటి వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుని ప్రియమైన ప్రజలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఆయన ఆశీర్వాదం మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ద ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 10 and verse 14. ఏటేటా సొలొమోనుకు
వచ్చేటటువంటి బంగారం అనగా మనుషులు తెచ్చి ఇచ్చేటటువంటి బంగారం వివిధ ప్రదేశములలో నుంచి అనేక విధములుగా సంవత్సరములకు ఒకసారి ఆయనకు వచ్చేటటువంటి బంగారం ఎంత అంటే 1332 మణుగుల ఎత్తు. దీనిని ఒక కామెంటేటర్ వెలగట్టాడు. ఈ 1332 మణుగుల ఎత్తైనటువంటి బంగారము విలువ దాదాపుగా ఆయన మాటల్లో నేను క్యాల్కులేట్ చేయలేదు, $25 మిలియన్ అంత ఉంటుందంట. ఎంతండి? $25 మిలియన్. మనం ఎందుకు అడగము దేవుణ్ణి? మనుషుల దగ్గరికి ఎందుకు వెళ్తాము? బ్యాంక్ మేనేజర్ లోన్ ఇస్తాడా, ఇవ్వడా? ఈ పేపర్స్ తక్కట్టు పెట్టుకొని ఇంటి మీద పేపర్స్ ఇస్తాడా, ఇవ్వడా? ఈ గోల్డ్ లోన్ వాళ్ళు దీనికి ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండును, నా పిఎఫ్ లో నుంచి నాకు లోన్ వస్తే బాగుండును, అలానా వాళ్ళు నాకు అప్పిస్తే బాగుండు. ఎందుకు? సొలొమోనుకు వచ్చినటువంటి బంగారము సంవత్సరానికి ఒకసారి అంత బంగారం అయితే, ఇంకా 9వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 28వ వాక్యం. వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి, ఓఫీర్ అనేటటువంటి స్థలం ఉన్నది. ఓఫీరు బంగారం అంటారు కదా, అంటే శ్రేష్టమైనటువంటి బంగారము ఆ ఓఫీరు అనేటటువంటి స్థలములో ఉందన్నమాట. ఓఫీర్ అనే స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చి, శేబదేశపు రాణి బంగారమును తీసుకుని వచ్చి ఆయనకు కానుకగా ఇచ్చింది. వెలగలిగినటువంటి రత్నములను ఇచ్చింది. అనేక విధమైనటువంటి వాటిని, విచిత్రమైనటువంటి వస్తువులను, వెలగలిగినటువంటి వాటిని సొలొమోను రాజులకు మనుష్యులు తీసుకొని వచ్చి ఇచ్చారు. వారు బంగారమును, వెలగలిగిన రాళ్లను, ఇంకా వివిధ రకమైనటువంటి వాటిని మాత్రమే కాకుండా సొలొమోను మాట్లాడేటటువంటి మాటలను వినాలని, ఆ జ్ఞానయుక్తమైనటువంటి మాటలను వినడానికి దేశం నుండి రాజులు ఇంకా అధికారులైనటువంటి వారు ఆయన దర్శనమును చేయగోరుచూ ఉండేవాళ్ళు. దేవుడు ఐశ్వర్యమును మాత్రమే కాదు, తెలివిని, ఘనతను కూడా సొలొమోనుకి ఇచ్చాడు. ఇవన్నీ వింటూ ఉంటే నీకేమనిపిస్తుంది? దేవుడు సొలొమోను దీవించాడులే, కానీ యేసు ప్రభు ఏమన్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయనే యేసు ప్రభు. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన మన రక్షకుడై ఉన్నాడు. నీవు, నేను, మనము ఆయనను రక్షకునిగా అంగీకరించి, నీవే నా దేవుడు, నీవే నా పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నావు, నా కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు నీవు. అవును, దేవుని ప్రియమైన ప్రజలారా, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనమును మనం చూస్తాం. యేసు ప్రభు నిరంతరము జీవించువాడై ఉన్నాడు. ఆయన తండ్రి యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని మనం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. కానీ ఈ దినంలో కొంతమంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, మీ అమ్మగారు దేవుని దగ్గరికి వెళ్ళారు, యేసు ప్రభు సన్నిధిలో ఉంది, మీ నాన్నగారు లేకుంటే మీ తమ్ముడు, మీ అన్నయ్య, ఇక అక్కడ ఎవరైతే నిద్రించిన వాళ్ళు ఉంటారో వారి జ్ఞాపకార్థ కూడికలోనో లేకపోతే ఆ సమాధి దగ్గర నిలబడి
వాళ్ళు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారని చెప్తారు. బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. నీవు తండ్రి దగ్గరకు వస్తున్నావు కాబట్టి నీ కొరకు యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, వీరిని కాపాడు, వీరిని ఆశీర్వదించి దీవించు, వీరి కొరకు నేను ప్రాయశ్చిత్తం చేశాను కదా, నీవే వీరిని చేర్చుకో, బలపరచు అని విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, సొలొమోను కంటే గొప్పవాడు, సొలొమోనే గొప్పవాడు అనుకుంటున్న భూపతులందరిలో ఆయన అత్యధికమైనటువంటి ధనవంతుడై ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటే, యేసు ప్రభుని గురించి వాక్యం ఏమంటుందంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆయనే మన రక్షకుడు, మన దేవుడు, నీ స్నేహితుడు, నా స్నేహితుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మన ఇంటిలో నివాసము చేసేటటువంటి వాడు, మన హృదయములో ఉండేటటువంటి దేవుడు, మనను నడిపించేటటువంటి దేవుడు, మన కొరకు తన ప్రాణమును దారపోసి మనలను, మన కుటుంబాలను కొనుక్కున్నటువంటి దేవుడు. అందుకే ఎందరు తనను అంగీకరించిరో, అనగా తన నామముందు విశ్వాసం ఉంచిరో, వారందరూ దేవుని కుమారుల అవుటకు అధికారం అనుగ్రహించాడు. ఆయన ఏం చేశాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎలా ఉన్నావు అంటే, దేవుని కృప అండి. వాళ్ళు ఎలా ఉన్నారంటే, దేవుని కృప అండి. అన్నిటికీ దేవుని కృప. ఏంటి ఆ కృప? ఒకటేమో మనము పాపము చేసి దేవుని నుంచి దూరం అయిపోయాము, కానీ ఏ అర్హత మనకు లేకపోయినా తన కృపలో మన పాపములకు క్షమాపణ ప్రాయశ్చిత్తం కలగజేసి మనల్ని స్వస్థపరిచి ఆశీర్వదిస్తున్నటువంటిది దేవుని కృప. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారము ఆయన కృప ఏమిటో చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడై ఉన్నాడు, కానీ మీరు ధనవంతులు కావాలని సమస్తముని ఇచ్చివేసి దరిద్రుడాయనని వ్రాయబడి ఉన్నది. అనగా తన కొరకంటూ ఏమీ తాను ఉంచుకోకుండా తన ప్రేమను, తనకున్నటువంటి కనికరమును, జాలిని అన్నింటినీ దేవుడు ఇచ్చేస్తాడు. నీకు అన్నింటినీ ఇచ్చేస్తాడు. ఎస్, ఆ విధంగా నీవు నేను మనము ధనవంతులమై ఉన్నాం. కానీ ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ టీచ్ చేస్తున్నటువంటి కొంతమంది ఏం చెప్తారు? నీవు ధనవంతుడు కావాలా, నీకు అప్పులు ఉన్నాయా, నీవు ఆశీర్వదించబడాలో, ఇదిగో క్యూఆర్ కోడ్, ఇదిగో మా నంబర్, ఇదిగో బ్యాంక్ అకౌంట్, దాంట్లోనికి మీరు డబ్బులు పంపించండి. నీకు 10 లక్షలు కావాలంటే నువ్వు నాకు ₹1,00,000, ఇంకా కొన్ని ఉంటాయన్నమాట మ్యాథమెటిక్స్. వీళ్ళకి ఇస్తే దేవుడు నీకు ఇవ్వాల, నువ్వు దేవునికి ఇవ్వవు, వీళ్ళకి ఇవ్వాలి. ఆయన ధనవంతుడై ఉంటే నీవు ధనవంతుడు కావాలని దేవుడు అనుకుంటూ ఉంటే నీ దగ్గర నుంచున్న ధనమును దోచుకోవాలని కొంతమంది బయలుదేరారు. జాగ్రత్త. ఇలా తమ యొక్క ధనమును పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఆ మందిరాలకు వెళ్లకుండా
ఆ వాక్యం చెప్పేటటువంటి వారి దగ్గరికి వెళ్లకుండా దేవుని మీద ఉన్న విశ్వాసంలో నుంచి దూరం అయిపోతూ ఉన్నారు. జాగ్రత్త. సొలొమోను కంటే గొప్పవాడు మన దేవుడు యేసయ్య. ఆయన ఏమంటున్నాడంటే, మనం ముందుగా యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వాక్యం చూసాం కదా. నేను నీకు ఇచ్చే వాటిని బట్టి రహస్య స్థలమందు ఉన్నటువంటి నిధులను, మరుగైనటువంటి ధనమును నీకు ఇస్తే నేను దేవుడనని నీవు తెలుసుకోవాలి. గాడ్ హస్ గివెన్ మీ, గాడ్ హస్ ప్రొవైడెడ్ అని నీవు నన్ను స్తుతించి ఆరాధించు. అదే విధంగా గాడ్ హస్ గివెన్ ఎవ్రీథింగ్, జీసస్ హస్ గివెన్ ఎవ్రీథింగ్. దేవుడు సొలొమోనును ఏ విధంగా దీవించాడో యేసుక్రీస్తు ప్రభువు నీకు ఇచ్చేశాడు. ఇంకో వాక్యాన్ని చూపిస్తా. ఒక్కసారి మనం లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం చూద్దాం. మనుషులు ఇస్తారు, ఏటేటా సొలొమోనుకు తెచ్చిచ్చారు కదా. మీరు రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 10వ అధ్యాయం అన్ని చదవండి. ఈయన కంటే ఎక్కువ నాకు ఇవ్వు ప్రభా యేసయ్యా అని నీవు అడుగు. ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి తన దీవెనలను నీ మీద నీ కుటుంబంలో కుమరిస్తాడు. ఆయన నా మీద నా కుటుంబంలో కుమరిస్తున్నాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. క్షమించుడు అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అనొచ్చి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పారు. ఎలా వస్తాయి? సొలొమోనుకు ఏ విధంగానైతే వారు బంగారమును 1338 మణుగుల బంగారము, 830 టాలెంట్స్ బంగారము, శేబదేశపు రాణి దాదాపుగా 200 మణుగుల కంటే ఎక్కువ బంగారము, ఇంకా వెలుగైనటువంటి రత్నములు, రాళ్ళు, ఇవన్నిటిని మనుష్యులు తెచ్చిచ్చారు కదా. అదే విధంగా దేవుడు ఈ దినమున ఏ సమయములో నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఆయన వాక్యం ఇస్తుంది. మనుషులు నీ ఒడిలో కొల్చిపోస్తారు. మొన్నటి దినమున ఒక సహోదరి తనకు చాలా డబ్బులు రావాలి, శాలరీ క్రెడిట్ కావడం లేదు ఆమెకి. దాదాపుగా 6 months కంటే ఎక్కువైపోయింది. ఇంకా ఆమె ప్రేయర్ చేయించుకుంటూ ఉంటుంది. బ్రదర్, ఎలా నేను బ్రతకాలి, శాలరీ క్రెడిట్ చేయడం లేదు వాళ్ళు అని బాధపడుతుంటే ప్రతిసారి ప్రార్థన చేశాను. ఇంకా 6 నెలలు అయిన తర్వాత ఆ సహోదరు చెప్తాను, నేను చాలా పెద్ద తప్పు చేశానండి. ఏంటి? ఆమె ఎవరో నాకు తెలియదు, నేను ఎన్నడూ చూడలేదు తనని. ఓన్లీ ఫోన్ ద్వారా మాత్రమే పరిచయం, ప్రార్థన, అంతే. నేను ఇతరులకు నా డబ్బు ఇచ్చానండి, వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం లేదు. అది నేను చేసినటువంటి తప్పు. అవును, ఈ దినమున ఎవరు నిజంగా సహాయం అడుగుతున్నారో లేక సహాయం కావాలని యాక్టింగ్ చేస్తూ ఉన్నారో తెలియని మోసపు దినములలో మనం ఉన్నాం. రోడ్డు మీద భిక్షం ఎత్తుకునేటటువంటి వాళ్ళు కూడా వారు నిజంగా బీదవాళ్ళేనా, లేకపోతే ఆ తీసుకున్నటువంటి ఆ ధనమును దాచుకొని ఏమి తినకుండా ఉంటూ ఉన్నారా, లేకపోతే వ్యర్థమైనటువంటి వాటి కొరకు వాటిని ఖర్చు చేస్తున్నారా? అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజుల్లో. ఎవరైనా ఫోన్ అడిగితే ఇవ్వడానికి కూడా భయపడే రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఏ కాల్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తారో మన ఫోన్ ఉపయోగించి అని. ఈ విధంగా ఉన్నటువంటి రోజుల్లో ప్రభువు మనల్ని ఆశీర్వదించి మనుష్యులు మన ఒడిలో కొలిచిపోయినట్లుగా, ఎట్లా అనిచి కుదిలించి అనగా బాగా ఊపి 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 అది ఇంకా నిండుకునేటట్లుగా
దిగజారునట్లుగా కొలిచి మీ ఒడిలో పోయినట్లుగా దేవుడు దీవిస్తాడు, నన్ను దీవిస్తున్నాడు. ఆ విధంగా తన కృప మన ఎడల విస్తరింప చేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ప్రభా, ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడో, నమ్మదగిన వాడో. బైబిల్ గ్రంథంలో అందరిని ఆశీర్వదించావు. నీ కృపను బట్టి మమ్మల్ని ఆశీర్వదించావు. సమస్తమును ఇచ్చివేసావేసయ్య. కాబట్టి నీ నామమందు విశ్వాసం ఉంచి, ఇదిగో వ్యాపారంలో మోసగించబడి వ్యాపారంలో నష్టపోయినటువంటి ఈ నీ కుటుంబాన్ని మీరు ఆదరించి వారి వ్యాపారము మరలా ప్రారంభించుటకు పెట్టుబడిని నీవు ఇచ్చినందులకై వందనాలు. అద్భుత రీతిగా నూతన మార్గం తెరిచినందులకై వందనాలు. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో, ఇవ్వకుండా వారు ముఖము చాటేస్తున్నారా, లేకపోతే ఇచ్చినటువంటి వారిని బాధిస్తున్నారా, అలాంటి వారికి నీవు సహాయం చేసి తాము తీసుకున్నటువంటి ధనమును ఇచ్చిన వారికి చెల్లించినట్లుగా మీరు అద్భుత కార్యం జరిగించి ఇరువురిని దీవించమని ప్రార్థన. ఇచ్చిన వారిని తీసుకున్న వారిని ఆశీర్వదించి వారి మధ్యలో సమాధానం ఉంచమని ప్రార్థిస్తుంటున్నా. నీ కొరకు నీ సేవార్థమై నిజముగా ఎవరైతే సేవా పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వారికి చిన్న కానుకైనా పెద్ద సహాయమైన చేస్తూ ఉన్నారో, ఆ తీసుకున్నటువంటి సేవకుల యొక్క సేవను విస్తరింపచేయండి. ఇచ్చినటువంటి వారికి తిరిగి నూరంతలుగా ఇచ్చి ఆశీర్వదించండి. ప్రభా, నేను సేవ చేస్తున్నాను కానీ నాకు ఎక్కడి నుంచి సహాయం రావడం లేదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని నీ వైపు నువ్వు చూసి భారంగా సేవ చేస్తున్నటువంటి వారికి నీవే సహాయము చేసి వారి ప్రతి అవసరం, వారి కుటుంబం యొక్క ప్రతి అవసరం తీర్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నా. పరీక్షలకు ముందు తమ పిల్లలకు స్కూల్ ఫీజు పూర్తిగా చెల్లించకపోతే హాల్ టికెట్స్ ఇవ్వరు, రిపోర్ట్ ఇవ్వరు. కాబట్టి అలా ఎవరైతే ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారో ఆ తల్లికి ఆ తండ్రికి మీరే సహాయం దయచేసి ఆ సహోదరిని మీరు దీవించి అద్భుత రీతిగా వారు ఫీజు కట్టి తమ యొక్క పిల్లలకు హాల్ టికెట్ ను తీసుకొనడానికి కృప చూపి ఆశీర్వదించినందులకై నీకే వందనాలు. మీరే మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. భయపడకుము, దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించాడు. గాడ్ బ్లెస్ యూ.